అందరికీ నమస్తే అండి. గుడివాడ అమ్మన్నది ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఒక లాజిక్ చెప్పాడు. ఆ లాజిక్ వింటే నాకు అర్థమైంది ఏంటంటే, వీడి పీతబోర్ర వేసుకొని మంత్రిగా ఎలా చేశాడా అనిపించింది నాకు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్తాను చూడండి. ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్. ఎల్లు ఇసుక ఫ్రీ, ఎల్లు ట్రాక్టర్ వేసుకొని వెళ్తావు, లారీ వేసుకొని వెళ్తావు, ఎల్లు వెళ్తావు గంప 2 పార్లు వేసుకొని పో, ఎత్తుకొని తెచ్చుకో. ఎవడొద్దన్నాడు? రీచ్లోకి వెళ్ళి తెచ్చుకో, మోసుకొని వెళ్ళి తెచ్చుకో, లోడింగ్ వేసుకొని తెచ్చుకో. ఎవడొద్దన్నాడు నిన్ను? అంటే నీ పీత మొఖానికి లోడింగ్ వేసేసి నీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఫ్రీగాను. నువ్వు ఎలాగరా మంత్రిగా చేసావు ఈ పీత బుర్ర వేసుకుని 5 ఏళ్ళ, సారీ 2.5 ఏళ్ళు ఏమో, ఎన్నేళ్ళు ఇంకా మాట్లాడుతున్నారా? ఇదంతా కలిపి టన్నుకు 1400 రూపాయలు అంట, అంటే 1394 బాటా రేటు. మీ బతుకులకి సిగ్గు సెరవు రాదురా. ఇంకా పెద్ద పెద్ద మాటలమని మాట్లాడినా కానీ మీ బతుకులకి సిగ్గు సెరవు రాదు ఇంకా. మరి ఆ నోరే అంతో, ఆ జన్మే అంతో, ఆ పుట్టకే అంతో మాకు తెలియదు, కానీ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేరా. మరి పుట్టుకలోపం అనుకోవాలా, పెంపకలోపం అనుకోవాలా మాకైతే అర్థం కావట్లా. ఎక్కడుందిరా 1400 రూపాయలకి టన్ను? చూపించు. గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడు, లేదంటే రీచ్లోకి మీరు వెళ్ళండి, మీ నాయకులు వెళ్ళండి. రీచ్లోకి వెళ్తారో, యార్డుల్లోకి వెళ్తారో, మీ నాయకులు వెళ్తారో, మీరు వెళ్తారో, వెళ్ళండి. వెళ్ళి ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్తావో, లారీ వేసుకొని వెళ్తావో, వెళ్ళి ఆ ట్రాక్టర్ ఆ లారీ లోడ్ చేయించుకొని, ఇదిగో ప్రభుత్వానికి మేము టన్నుకి ఎంత చెల్లించాము, అది అలా చెప్పాలా. ఇక ఎంత చెల్లించింది రసీదు ఉంటుంది కదా మన దగ్గర. ఇదిగో నేను 4 టన్నులు వేసుకున్నాను, లేదంటే 5 టన్నులు వేసుకున్నాను, లేదంటే టెంటా టిప్పర్ వేసుకెళ్ళాను, 20 టన్నులు వేసుకున్నాను, 20 టన్నులకు గాను టన్ను 1300 లెక్కనో లేదంటే 1400 లెక్కనో మీరు చెప్తున్నారు కదా, ఆ లెక్క నేను ఎంత సొమ్ము చెల్లించాను అని చెప్పి ఆధారాలతో చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అడుగు తిని యాదవులు ఏం కాదుగా. మీరు మాజీ మంత్రివి కదా, ఎమ్మెల్యేగా చేసావు, మంత్రిగా చేసావు కదా, ఆ మాతో 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేవు. 20,000 రూపాయలు వద్దు, 4,000 రూపాయలు అంతే పోని, ఏలో ట్రాక్టర్ వేసుకొని వెళ్ళిపోని. అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం టన్నుకి నిజంగా 1300, 1400 అయితే కనుక ఒక ట్రాక్టర్కి 4 టన్నులు వేసుకోపోని ఎంత అవుద్ది? మహా అయితే 6,000 లోపే అవుద్ది. 6,000 రూపాయలు పట్టుకొని ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్ళు. నిజంగా నువ్వు చెల్లించిన రసీదు ఉంటుంది కదా నీ దగ్గర, అది చూపించు. ప్రెస్ మీట్ పెట్టేప్పుడు అప్పుడు మొగోడు అని చెప్పి అనుకుంటాం మేము. ఇలా ఆధారాలు లేకుండా మాట్లాడితే తేడాగాడు అనుకుంటారు, మాడాగాడు అనుకుంటారు నేను. ఇంత చిన్న లాజిక్ కదా. ఒకవేళ నిజంగా ప్రభుత్వం 1400 రూపాయల లెక్కన టన్ను అమ్ముతుంటే, నియోజకవర్గాల వారీగా మీ కార్యకర్తలో లేదంటే మీ నాయకులు తల ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి గుడివాడ ఉన్నాడు కదా కొడాలని, ఆడు వెళ్ళాడు, అన్నీ మూసుకొని వచ్చాడు. ఆడు ట్రాక్టర్ వేసుకొని వెళ్ళాడు, అలాగే అన్నీ మూసుకొని వచ్చాడు. మీరు కూడా వెళ్ళండి అలాగా. చిన్న లాజిక్ ఇది మిస్ అయిపోతే ఎలాగా? కానీ మనం ప్రజలకు చూపించాలనుకుంటున్నాం. నిజంగా ప్రభుత్వం 1400 రూపాయలు తీసుకుంటే నువ్వు వెళ్ళి బ్రహ్మాండంగా చూపించవచ్చు. మీ సాక్షి ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. మీ సాక్షి రిపోర్టర్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీరంతా ర్యాంపుల్లోనే ఉందరు. ఆధారాలు లేని ఆరోపణలు చేయమాక ఈ పీత బుర్ర వేసుకొని. నీ పనోడుతనం మాకు తెలుసు, నువ్వు ఎంత గొప్ప పనోడో మాకు తెలిసిందే. ఇవాళ మేము కొత్తగా చెప్పవసరం లేదు మాకు. ఇదంటే ఉచిత ఇసుక అనుకున్నాడంట, ఇంటికి తీసుకొచ్చి చేస్తారు. ఇంకా ఇరా లోడింగ్కి, ట్రాన్స్పోర్ట్కి, కొడాలని భాషలో చెప్పాలంటే ఇంక వద్దు, బాగోదు, పద్ధతిగా ఉండదు. విషయం చెమ్మడానికన్నా అర్థం పద్ధతి ఉండవట్రా. 1394 రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే. మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరు ఇస్తారు? మరి అంతే కదా. సేనరేజ్ ఛార్జెస్ ఎవరు ఇస్తారు? ఇవన్నీ మళ్ళీ కండిషన్ సప్లై. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈ బోగ్గడికి తెలియదు ఏంటంటే, ఇసుక ఉచితం అనేది ఇవాళ కొత్తగా ప్రారంభమైంది ఏం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఉచితమే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఇసుక ఉచితమే. అదే పాలసీ. పాత పాలసీ అనేది కొత్త పాలసీ ఏం కాదు. మనం రాజకీయాల్లో ఉండి తాగలడితే, రాజకీయాలపైన కొద్ది గొప్ప అవగాహన ఏడ్చి తాగలడితే మనకు తెలిసేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలసీనే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడు అదే పాలసీ, ఎలాంటి మార్పులు లేవు, ఎలాంటి చేర్పులు లేవు అందులో. అప్పుడు అంతే, లోడింగ్కి డబ్బులు ఇచ్చేవారు, ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఇచ్చేవారు, ఇప్పుడు అంతే. మన రాజకీయాలు ఎక్కడ చేసాము, మనకంతా బోకేసాలే, పెళ్ళాన్ని వేసుకుని రికార్డింగ్ డ్యాన్స్ రేడియో సరిపోయింది మన బతికంతా కూడా. కొద్దిగా రాజకీయాల పట్ల అవగాహన ఉండుంటే కనుక
జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా చేసుకొచ్చాడు, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకొచ్చారు, అసలు ఇసుక పాలసీ అంటే ఏంటి, ఏ విధంగా తెచ్చుకునేవారు, ఏ విధంగా అమలు చేసేవారు అనేది కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మనం ఎలా మాట్లాడడం ఎదవా. ఈరోజు మనం ఇలాంటి మాటలు మనం మాట్లాడడం అవునా కదా. అస్సలు విషయ పరిజ్ఞానం ఉండదు, బొగ్గలు మంత్రిగా చేశారు. వీడు పనోడతాను ఎలా ఉంటుందంటే అసెంబ్లీలో మాట్లాడాడు కదా, బొబ్బట్లు మా ఊరు గంటల కంపెనీలతో ఎంఏ కుదుర్చుకున్న పనికిమల్లో వీళ్ళంతా కూడా. మీరు పాలసీల గురించి మాట్లాడాడు, నీకు ఇంటికి పీకిస్తే సుతలేదో మొదలేదో తెలియదు. ఇంటికి పీకిస్తే దాని సుతలేదో మొదలేదో చెప్పరంటే మనం వెళ్ళలేం. మనం నీకు ఆ మాత్రం తెలియదా? జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఏం చేసేది, ఇసుకనే దోచేసుకోలేదా, తినేయలేదా? ఆ ఉచితం కూడా ఇవ్వలేదు కదా. ఆ ఇసుక లోడింగ్ ఛార్జీలను ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏం తీసుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇసుకతో పాటు దొబ్బేసాడు. ఒక్కొక్క దిక్కున టన్ను 1000 పడింది, 1200 పడింది, 1500 పడింది. ఒక్కొక్కసారి 10 టర్బోని 40,000 కొన్నారు, 50,000 కూడా కొన్నారు. 20 టన్నులు లారీ 40,000కి 50,000 కంటే ఎంత పడింది టన్ను? ఇలా పనికి మనం చెప్పు దానికి. వాళ్ళకి సమాధానాలు ఏమన్నా మనం బోకేదోళ్ళ దగ్గర ఇవాళ వచ్చి ప్రతి ఒక్కడు మాట్లాడేయడమే. బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా. బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి. అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి. కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నువ్వు మందికి పుట్టిన మాటలు మాట్లాడు, మాకు ఒకటి పుట్టిన మాటలు మాట్లాడు. ఇంకా బస్సు గురించి, కరెంటు గురించి ఇంకా ఎలాంటి ప్రస్తావన రాలా. అవునా? ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సరే ఇసుక గురించి అంటే ఏడుతున్నారు లేదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. ఉచిత బస్సు గురించి కానీ దానికి సంబంధించిన నియమాల గురించో ఇంకో దాని గురించో ఎలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదు. అవునా? మరి దేనికి మంది పుట్టిన మాటలు ఎందుకు మాట్లాడతావు? నికార్స్గా నీకు ఏదైతే వచ్చో, నీకు ఏదైతే తెలుసో అది మాట్లాడు. లేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు? అలాంటి విష ప్రచారాలు చేస్తే ఇలాగే మాట్లాడాల్సి వచ్చింది. మేమేమీ చేయలేము దానికి. ఇంకెలా మాట్లాడితే అయినా మీకు బుద్ధి వచ్చుద్ది అని చెప్పేసి అంతకన్నా ఏం కాదు. ఏ విధంగా మాట్లాడితే కొద్దిగా సిగ్గుపడతారో, ఓహో మనం ఈ విధంగా అంటున్నారు, మనం తప్పుడు ప్రచారాలు చేస్తే అని చెప్పేసి అంతే, అంతకుమించి ఏం కాదు. మీకు మాకు వ్యక్తిగతంగా ఏం ఉండదు. అందుకే అన్నా నేను, దయచేసి మంది పుట్టిన మాటలు మాట్లాడు. మాకు ఉన్నది చెప్పు, ఉన్నది ప్రచారం చెయ్యి. నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తారు నాణ్యమైంది. ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి. తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే. మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చేసుకోమంటాడేమో, 15,000 కావాలంటే. అవును, నీ పిల్లల్ని ఇంకో పెళ్లి చేసుకోమంటాడా? కరెక్టే. తల్లికి వందనం నువ్వు చెప్పింది అనుకుందాం. ఇప్పుడు అలా అని చెప్పేసి నీ పిల్లల్ని ఇంకో పెళ్లి చేస్తావా? నువ్వే చెప్పాలి. అంటే ఇంకో పెళ్లి చేసుకోమంటాడు ఏమో అని చెప్పేసి అన్నావు కదా, అందుకు అంటున్నాను. అదే నేనైతే ఇలాగా మాట్లాడతా. ముందు మీ ఆవిడకి ఇంకో పెళ్లి చేసేయి. పెళ్లి చేస్తే తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ బలుపు మాటలే తగ్గించుకో. ఈ బలుపు మాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు చేస్తావు మీ ఆవిడకి రెండో పెళ్ళి, ఎవరికి ఇచ్చేస్తావు? ఇద్దరు ఎంతమంది ఉన్నట్టున్నారు కదా పిల్లలు నీకు. అనవసరమైన మాటలు, అతి మాటలు మాట్లాడితే ఇలాగే మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మళ్ళీ చెప్తున్నావు, నువ్వు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకు అంత మంచిది. నువ్వు ఇలాగే పేలిపోతే మేము ఇలాగే మాట్లాడతాం. జాగ్రత్త, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, బ్రహ్మాండం ఉంటుంది.